నవరాత్రి సమయంలో మాంసాహారం మద్యం ఎందుకు ముట్టుకోరో తెలుసా? నవరాత్రులు హిందువులకు చాలా ముఖ్యమైన సమయం. ఎంతో నిష్టగా ఉంటూ పూజలు చేస్తుంటారు. అవును, అమ్మవారి రూపాలను కొలుస్తూ వేడుకలు చేసుకుంటారు. 9 రోజులు పూజలు చేస్తూ 9 రోజులు ఉపవాసం కూడా ఉంటారు కొందరు. అంతెందుకు, మన ప్రధాని నరేంద్ర మోదీ శాకాహారి అయి కూడా నవరాత్రి రోజుల్లో ఆహారం విషయంలో మరింత నిష్టగా ఉంటారు. ఇవి అమ్మవారి రోజులు. నవరాత్రుల్లో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. ఈ రోజుల్లో తమను తాము ఆధ్యాత్మికంగా శుద్ధి చేసుకోవాలనుకుంటారు భక్తులు. సాత్విక ఆహారం తినడం ద్వారా మనసు శరీరం స్వచ్ఛంగా ఉంటాయని నమ్ముతారు. మాంసాహారాన్ని శారీరకంగా మానసికంగా ఉద్రేకపరిచే ఆహారంగా పరిగణిస్తారు. శరీరం మనసు మీద ప్రతికూల ప్రభావం చూపిస్తుందని అంటారు. పైగా నవరాత్రులు వాతావరణం మారే సమయంలోనే వస్తాయి. ఈ సమయంలో తేలికైన సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. ఎందుకంటే మాంసాహారం జీర్ణం కావడానికి కాస్త సమయం పడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలను కూడా తెస్తుంది. అందుకే శరీరానికి సాత్వికంగా ఉండేటువంటి ఆహారం తీసుకోవాలని అంటారు.